భక్తులకు భోజనం పంపిణీ చేసిన ఎల్లమిల్లి రాంబాబు సతీమణి లావణ్య. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం భక్తుల ఆకలి తీర్చేందుకు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సాధనా సమితి నాయకుడు ఎల్లమిల్లి రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ భీమేశ్వర స్వామి ఆలయం నందు దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఆకలి తీర్చేందుకు అన్నదాన కార్యక్రమం ప్రారంభించామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాషను ఆదర్శంగా తీసుకుని ప్రతి శుక్రవారం భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులకు భోజనం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గత 20 సంవత్సరాలుగా ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో చొల్లంగి సురేష్ కుమార్, గుర్తుల కృష్ణారావు, ఉప్పలపాటి చిరంజీవి, నూరుకుత్తి శ్రీను, కొబ్బిశెట్టి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. అట్లా తింటాను మీరు 2 తీసుకోరు మీరు అంతా ఆర్డర్ నా పేరు ఎల్మిల్ రాంబాబు అండి. కొండరాంశరు రామసుందరమన్ అండి. మేము గత నుంచి కూడా 20 సంవత్సరాల పైనుంచి వాసంశెట్టి సుభాష్ గారితో పాటు పెద్దంశెట్టి వెంకటేష్ గారి టీంలో బీసొక్కుల సాధన సమితితో ఆయనతో పాటు మేము ఉద్యమాలు చేస్తున్నామండి. చేసినప్పటి నుంచి కూడా మాకు సరైన నాయకుడు అయితే మాకు ఎదటోళ్ళకి లేనంటి వాళ్ళకి ఏదైనా చేద్దామనేటప్పుడు మాకు సపోర్ట్ సరిపోలేదు, మేము వెళ్ళలేకపోయామండి. ఈ రోజున సరైన నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు వచ్చారు. ఆయన్ని మేము ఆదర్శంగా తీసుకుని ఈ రోజుని ప్రతి శుక్రవారం కూడా మేము అనాథులకి దానం చేయాలనే ఉద్దేశంతో అన్నదానం వచ్చాం. దీంతోపాటు లేనంటే ఏ హాస్పిటల్లో యాక్సిడెంట్ అయినా ఏ కారణం చేత అయినా ఇబ్బందుల్లో ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి వెళ్ళి రక్తదానం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మెడిసిన్ కానీ అవసరమైనా సరే మెడిసిన్ కూడా కొనిచ్చి మేము ఈ సుభాష్ గారిని ఆదర్శంగా తీసుకుని వీళ్ళని కాపాడడానికి మేము అలాగే మా కొబ్బిశెట్టి వీరబాబు గారు, నూరుకుత్తి శ్రీను గారు, అలాగే మా సోదరుడు చిరంజీవి గారు, ఉప్పలపాటి చిరంజీవి గారు, ఉప్పలపాటి శ్రీను, చొల్లంగి శ్రీను, వీళ్ళందరూ ఆదర్శ వీళ్ళందరూ కూడా మన ముఖ్యంగా చొల్లంగి సురేష్ కుమార్ అండి, ముఖ్యంగా గుత్తుల కృష్ణారావు, వీళ్ళిద్దరూ కూడా ముందుగా మాకు దీనికి చేతోడుగా ముందు ఉన్నామన్నా నువ్వు ఎదరికి వెళ్ళంటే ఈ రోజు అందరం కూడా ఆదర్శంగా తీసుకుని రోజు రావాల్సి వచ్చింది. మళ్ళీ ఇదే కార్యక్రమాన్ని సుభాష్ గారికి రేపొద్దున ఈయన శుభకార్యం విని అప్పుడు సుభాష్ గారిని కూర్చోబెట్టి మేము అంతా కూడా చాలా ఘనంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదైతే తొలిమెట్టి వేసాం ఈ రోజుని. ఈ మీడియా సోదరులందరూ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇక్కడితో